డయాగ్నోసిస్ ఎలా మేడం? దీన్ని ఎలా డయాగ్నోస్ చేస్తామంటే ఫస్ట్ దీన్ని రోటాడ్రామ్ క్రైటీరియా అంటారనమాట. ఫస్ట్ పేషెంట్ ప్రెజెంటేషన్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ అంటారు. అంటే 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి, ఒక్కొక్కసారి 6 months అయినా సరే పీరియడ్స్ రావు. ఇలా ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి. నెక్స్ట్ స్కాన్ చేస్తే అందులో నీటి బుడగలు అనేవి ఉంటాయి అనమాట. అండ్ సైజ్ ఆఫ్ ద ఓవరీ మోర్ దాన్ 10 cc అనేసి దీస్ ఆర్ ద స్కాన్ ఫైండింగ్స్. మోర్ దాన్ 12 follicles ఉంటాయి ఈచ్ సైడ్. పాలీసిస్టిక్ ఓవరీ అంటాం అనమాట. PCOM మార్ఫాలజీ ఉంటుంది. జనరల్ గా మేల్స్ లో ఉండే హార్మోన్ ఫీమేల్స్ లో కూడా ఉంటుంది. దాన్ని టెస్టోస్టిరోన్ అంటాం. అయితే ఈ PCOD ఉన్న వాళ్ళలో ఏమవుతుందంటే ఇది చాలా ఎక్కువ మోతాదులో ఉంటది అనమాట. హైపర్ ఆండ్రోజనిజం. దాని ఫీచర్స్ ఎలా ఉంటాయి అంటే వాళ్ళకి పింపుల్స్ రావడం, అన్వాంటెడ్ హెయిర్ మొహం మీద వస్తూ ఉంటది, చేతుల మీద వస్తూ ఉంటది, చెస్ట్ మీద డిఫరెంట్ ప్లేసెస్ లో వస్తుంది. దీన్ని హిర్సూయిటిజం అంటాం అనమాట. ఓకే, టెస్టింగ్ కూడా చేస్తాం. ఫ్రీ ఆండ్రోజన్ ఇండెక్స్ అంటాము. బయోకెమికల్ టెస్టింగ్, ఎయిదర్ బై టెస్టింగ్ ఆర్ క్లినికల్ క్రైటీరియాలో ఇవి ఉన్నాయి. ఈ 3 points లో ఏ 2 ఉన్నా సరే మనం PCOD అనేది డయాగ్నోస్ చేయడం అనేది జరుగుతుంది.